క్రాస్. ఫాక్, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ వైజర్ మొత్తం క్లోజ్. హే హాయ్ వాట్సాప్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వనకం, అదాబ్. నేను మీ మనోహర్. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనం ట్రావెల్ వ్లాగ్స్, బైక్స్ రిలేటెడ్ అండ్ కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు మీరు తమ్నెల్లో చూసినట్టు వీఆర్ గోయింగ్ టు చిక్బల్లాపూర్. అండ్ ఇప్పుడు వరకు అయితే నేను 97 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 96.8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. ఇప్పుడు దాకా వ్లాగ్ స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ కంప్లీట్ డార్క్ ఉండే అండ్ ఆల్సో లైట్గా డ్రిజిల్ జరుగుతుంది. సో గోప్రోకి భయపడి గోప్రో అయితే బయటికి తీయలేదు. ఇప్పుడే తెల్లారింది అండ్ డ్రిజిలింగ్ కూడా ఆగిపోయింది. మనతో పాటు ఇంకొక 5 రైడర్స్ అయితే యాడ్ అవుతున్నారు జడ్చర్ల నుంచి. సో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జడ్చర్ల, నాకు తెలిసి ఇంకొక 2 కిలోమీటర్స్లో జడ్చర్ల రీచ్ అయిపోతాం. జడ్చర్ల రీచ్ అయిపోయి వాళ్ళని కలిసి అక్కడి నుంచి లెట్స్ రైడ్ టుగెదర్ టు చిక్బల్లాపూర్. ఇట్స్ ఎ లాంగ్ రైడ్, ఆల్మోస్ట్ 1200 to 1300 కిలోమీటర్స్ రైడ్ ప్లాన్. ఇది టోటల్ 3 days ప్లాన్. సో ప్లాన్ ఏంటంటే షార్ట్గా చెప్తా. గోయింగ్ టు చిక్బల్లాపూర్, ఎక్స్ప్లోరింగ్ చిక్బల్లాపూర్, ఈషా ఫౌండేషన్. దిస్ డే 1 అవుతుంది. అండ్ డే 2 వచ్చి చిక్బల్లాపూర్ టు గండికోట్. అది ఐదర్ హార్స్లీ హిల్స్ మీద నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా పనికొండ ఫోర్ట్ నుంచి అయినా వెళ్ళొచ్చు. దట్స్ డిపెండ్స్. అక్కడికి వెళ్ళి క్లైమేట్, రోడ్ కండిషన్స్ అన్నీ చూసుకుని వీల్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ థర్డ్ గండికోట క్యాంపింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ డే గండికోట్ టు బెల్గాం కేవ్స్, బెల్గాం కేవ్స్ నుంచి హైదరాబాద్. దిస్ ఇస్ ద రైట్ ప్లాన్. ఈ 3 daysలో విల్ బీ రైడింగ్ ఆల్మోస్ట్ 1300 కిలోమీటర్స్ అని అనుకుంటున్నా. అటు ఇటుగా కూడా అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ అండ్ గో టు జడ్చర్ల అండ్ మనల్ని కలుద్దాం. గైస్, అయితే మేము స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ ద మీటప్ పాయింట్. అక్కడ నుంచి మీట్ అయ్యి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద బ్రేక్ఫాస్ట్ పాయింట్. బ్రేక్ఫాస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడికి 80 కిలోమీటర్స్, 1 hour 10 minutes చూపిస్తుంది. మన ముందు 5 రైడర్స్ కనబడుతున్నారు కదా. శివన్న అయితే లీడ్ చేస్తున్నాడు. శివన్న వెనకాల గిరీష్ అన్న అండ్ రవి అన్న, సతీష్ అన్న అండ్ భరద్వాజ్ అన్న ఉన్నారు 5. ఇవాళ రైడ్లో వీ హ్యావ్ 2 సూపర్ మెటోర్స్, నార్మల్ మెటోర్స్ 350, 2 ADV 390, 1 Juke 390 అండ్ 1 హిమాలయన్ 411 ఇవి. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది, లైట్గా డ్రిజిల్ అవుతుంది అండ్ అటు ఇటు గ్రీనరీ. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ పాయింట్ 1 hour 11 minutes చూపిస్తుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ విల్ బి రీచింగ్ ఇన్ 1 hour. అక్కడి నుంచి చూడాలి. వర్షం అయితే పడకుండా ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ మధ్యాహ్నం వరకు వెళ్ళిపోవాలన్న ప్లాన్. తుప్పర్లో అయితే గట్టిగా వస్తున్నాయి వెహికల్స్ వెనకాల వెళ్తున్నప్పుడు. వైజర్ మొత్తం వాటర్, ఐ మీన్ స్ప్లాషెస్ తుప్పర్లో. ఆగినప్పుడు వైజర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. గోప్రో మీద ఏమైనా పడిందేమో తెలియదు. ఇక్కడ మళ్ళీ డ్రిజిలింగ్ అయితే తగ్గింది. సో నేనైతే వ్లాగ్ చేసుకుంటూ స్లోగా వెళ్తున్నా వెనకాల. మన వాళ్ళు అయితే దూసుకు వెళ్ళిపోయారు. నాతో పాటు గిరీష్ అన్న వస్తున్నాడు వెనకాల. మిగిలిన వాళ్ళందరూ ఎగురుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. ఖాళీ రోడ్లు కనబడుతున్నాయి, బాగుంటుంది, వెళ్తూనే ఉంటారు. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ టోల్ గేట్ ఆఫ్ ద రైడ్. ఈ టోల్ గేట్ పేరు అయితే ఇంక కనిపించట్లే. టోల్ గేట్ పేరు ఏం కనిపించట్లే. సో ఈ రోజుకి ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట. సెకండ్ టోల్ గేట్ కూడా క్రాస్ అయ్యాం. మన వాళ్ళు ఎందుకు ఆగిర్రు, మన కోసం అనుకుంటా. ఓకే, వచ్చేసినాం కదా, వస్తారు. ఏదో అయింది శివన్నకి. సో టోల్ గేట్ దాటగానే శివన్న ఫాగ్ ల్యాంప్స్ బోల్ట్స్ అయితే లూజ్ అయిపోయినాయి. ఇంకా కొంచెం చూసుకోకపోయి ఉంటే ఫాగ్ ల్యాంప్స్ కింద పడిపోయేవే. లక్కీగా ఎవరో చూసి చెప్పారంట. సో బండి పక్కన ఆపి అక్కడే టైట్ చేసేసుకుంటే సెట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ పాయింట్కి 64 కిలోమీటర్స్, ఇప్పటికి 2 టోల్స్ దాటాము.
చూద్దాం. టైం అయితే 8:45 చూపిస్తుంది బ్రేక్ఫాస్ట్ పాయింట్కి రీచ్ అవ్వడానికి. క్లైమేట్ అయితే మాత్రం ఈరోజు మామూలుగా లేదు అసలు. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అంటారు చూసా, ఆ రేంజ్లో ఉంది. ఓ పక్కన చల్ల గాలి, అప్పుడప్పుడు వచ్చిపోయే ఆ ఎండ, నేనున్నానని గుర్తు చేసే ఆ చినుకులు. బాబా మామూలు క్లైమేట్ కాదు. ఈ క్లైమేట్లో అసలు ఇప్పుడు దాకా 140 కిలోమీటర్స్ వచ్చా, నాకు 1% స్ట్రైన్ కూడా లేదు. 1%. బండి కూడా ఎంత కామ్గా ఉందంటే ఐఎమ్ లవింగ్ ఇట్. లిటరలీ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ లవింగ్ ఇట్. ఎంత ప్రశాంతమైన ఉన్న స్ట్రెస్కి, జాబ్స్కి, వాటికి రైడింగ్ ఈజ్ ద బెస్ట్ థెరపీ. యూనో, ఇన్ కేస్ మీరు ఏదైనా స్ట్రెస్లో ఉంటే కనుక ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. అన్నీ మర్చిపోయి బండి ఎక్కి నీట్గా క్రూజ్ చేసుకుంటూ మీరు అనుకున్న ప్లేస్కి, అనుకున్న డెస్టినేషన్కి ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసి అక్కడున్న ప్రదేశాలని, నేచర్ని ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ విల్ ఫీల్ రిలాక్స్. దిస్ ఈజ్ ద నెంబర్ 1 మెడిసిన్ ఫర్ స్ట్రెస్. ట్రస్ట్ మీ గైస్. అందుకనే బైకర్స్ ఆర్ అంత హ్యాపీగా ఉంటారు. లిటరలీ వాళ్ళకి స్ట్రెస్ వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా దే విల్ టేక్ అవుట్ దర్ వెహికల్, దే విల్ ట్రావెల్. ట్రస్ట్ మీ, ఒక్కసారి అయితే ట్రై చేయండి. అండ్ బైకింగ్లో జెండర్ ఇదన్నీ లేదు, మేల్సే రైడ్ చేయాలని లేదు. చాలామంది ఫిమేల్ రైడర్స్ కూడా రైడ్ చేస్తున్నారు. దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దే ఆర్ ఫీలింగ్ దిస్ ఫ్రెష్ ఎయిర్, దిస్ నేచర్. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది లిటరలీ. నిన్నంతా వర్షం, పొద్దున్నంతా మంచు, ఇప్పుడు టైం 8:10. ఎండ చూసారుగా, సావ కొట్టేస్తుంది. అమ్మ సూర్యుడికి నేనంటే అంత ఇష్టం ఎందుకో నాకే అర్థం కాదు. మనోహర్ గడు రైడ్కి వస్తున్నాడు అంటే చాలు, నేనున్నానని అనుకుంటూ వచ్చేస్తాడు. అమ్మ ఏ సీజన్ అయినా సరే ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ సూర్య భగవాన్. క్లైమేట్ ఈజ్ గుడ్, అదైతే చెప్పగలుగుతా. క్లైమేట్ ఈజ్ డామ్ గుడ్. ఎందుకంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉండేసరికి కొంచెం బాడీ కూల్ అవుతుంది. దాని తర్వాత వర్షం పడి ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ దెన్ ఎండ్ వచ్చి మొత్తం ఫ్రెష్నెస్. అయినా మన నైట్ షిఫ్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీకేం తెలుసండి. ఎండ తగలక బాడీకి విటమిన్ డి తగ్గిపోతుంది. ఈ రకంగా అయినా అవుతుంది రైడ్స్కి వెళ్ళినప్పుడు ఎండ వచ్చి తగులుతుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో దట్ యూ లవ్ మీ అలాట్ అండ్ ఐ లవ్ యూ టూ. నాకు తెలిసేది 1, 2, 3, 4th బ్రేక్ అనుకుంటా ఓవరాల్గా. ఈ 4 బ్రేక్స్ కూడా తీసేస్తే ఆన్ టైమే వచ్చినట్టు. బ్రేక్కి 5 నిమిషాలు 10 నిమిషాలు చూసుకున్న, యావరేజ్గా 30 మినిట్స్. సో మేము ముందు ప్లాన్ చేసుకునేది బ్రేక్ఫాస్ట్ పాయింట్ దగ్గరికి రావడానికి బై 8 వరకు రావాలి అనుకున్నాం. ఇట్స్ లైక్ 8:30 వరకు రీచ్ అవుతాం. ఆల్రెడీ ఇట్స్ 8:30 నౌ. ఇంకొక 2 మినిట్స్లో విల్ బి రీచింగ్ దే. సో అనుకున్న పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. సో రవణ డ్రాక్ చేసుకుంటూ వచ్చిండు. కిలోమీటర్ యూటర్న్ అండ్ ప్రియదర్శిని అని కనిపిస్తుంది కదా. దిస్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్ పాయింట్ విచ్ వీ ప్లాన్డ్ అనమాట. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అండ్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పి వీ హ్యావ్ డిసైడెడ్ దిస్. చూడ్డానికి అంబియన్స్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఓకే, సో అందరం అయితే ఇడ్లీ వడ ఆర్డర్ చేసాం. రవణ ఎలా ఉంది? సూపర్ అంట. బాగుంది, వడ బాగుంది, సూపర్. ఇడ్లీ కూడా సూపర్ ఉంది. సాంబార్ కూడా బాగుంది. ఇడ్లీ వడ సూపర్. శివన్న రవణ అయితే ఇంకా ఫారినర్స్ వీళ్ళు స్పూన్లతో తిట్టినారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీఆర్ అబౌట్ టు మూవ్ నౌ. అందరూ గేర్ అప్ అవుతున్నారు. సో
సో నెక్స్ట్ స్టాప్ వచ్చి ఆఫ్టర్ 100 కిలోమీటర్సే. ఈ లోపు అయితే బ్రేక్ ఏం లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఎవరికి ఏం రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే కనుక 100 కిలోమీటర్స్ కూడా బ్రేక్ ఏం ఉండదు. విల్ గో అండ్ కియా షోరూమ్ దగ్గర ఆగొచ్చు. సో మన వాళ్ళు అయితే గేరప్ అవుతున్నారు. అండ్ చాలామంది ఇక్కడ మనల్ని వచ్చి మీరు బైకర్సా, చాలామంది వచ్చి ఇక్కడ మీరు బైకర్సా ఏంటి అని అడుగుతున్నారు. చూడొచ్చు ఇక్కడ ముస్లిం లేడీ ఆంటీ వచ్చి కూడా మాట్లాడుతున్నారు. గైస్ రైడ్ అప్డేట్. యాక్చువల్గా మధ్యలో గోప్రో ఎందుకో ఆన్ అవ్వలేదు. సో ఇప్పుడే కర్నూలు అయితే రీచ్ అయ్యాం అండ్ వి క్రాస్డ్ ద 3rd టోల్ గేట్ యాజ్ వెల్. క్లైమేట్ ఉండే కొలది వేడెక్కుతుంది. ఆంధ్రలోకి ఎంటర్ అవుతున్న కొలది క్లైమేట్ కూడా వేడవుతుంది. అండ్ ఇంకా 305 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం వచ్చి 5 hours 5 minutes చూపిస్తుంది. రీచ్ టైం 3:40 అంట. బ్రేక్లు అయితే బాగా ఎక్కువ తీసుకున్నాం. చూద్దాం, మోస్ట్ ప్రాబ్లీ 2 వరకు రీచ్ అయిపోతే బాగుంటుంది. బ్రేకులు తగ్గించి మన వాళ్ళు స్పీడ్ పెంచితే. మన వాళ్ళని చూస్తే స్పీడ్ పెంచేలాగైతే ఏం కనిపించట్లేదు. చాలా జాగ్రత్తగా పద్ధతిగా అంటు కడతారు చూసారా మొక్కకి, ఆ టైప్లో రైడ్ చేస్తున్నారు. బండికి ఏం కాకుండా, మనిషికి ఏం కాకుండా, బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా కూల్గా వెళ్తున్నారు అనమాట. బాబా ఎండ ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఈ క్లైమేట్లో ఫ్లైఓవర్ మీద కింద రివర్, దానిపైన ఎండ. ఇక్కడ ఎండ కాకుండా కొంచెం కూల్గా ఉంటే ఆ వ్యూ అదిరిపోయేది. ఎండ కరెక్ట్గా కొడుతుంది ముఖం మీదకి. 10:30 టైం. ఈడెవడరు అయ్యా రోడ్డుకి అడ్డంగా ఆపేసినావు. ఎవరో వచ్చి రైడ్ సేఫ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బట్ బ్రోకి హెల్మెట్ లేదు. బ్రో నాకు రైడ్ సేఫ్ కాదు బ్రో, మీరు అట్లీస్ట్ హెల్మెట్ పెట్టుకోండి. సో ఇందాక ఆ కార్ రోడ్ అయితే ఆ టోల్ రోడ్లోకి వెళ్ళాలో ఇటు వెళ్ళాలో కన్ఫ్యూజ్ అయిపోయి రోడ్ మధ్యలో ఆపేశాడు, నాకు కట్టుకోవడానికి కూడా లేకుండా. ఇన్ కేస్ నేను ఏదైనా ట్రై చేసి ఉంటే తగిలే అవకాశాలు చాలా ఎక్కువ ఉండే, అందుకని నేను బ్రేక్ వేసేసిన. సో ఎలాగో స్లో వచ్చినప్పుడు అదిగో శివన్న, రవి అన్న అండ్ భరద్వాజ్ అన్న, ఐ థింక్ గిరీష్ అన్న, సతీష్ అన్న ఇంకా వెనకాలే ఉన్నారు. విల్ వెయిట్ ఇన్ ద సెన్స్ బండి ఆపను, స్లోగా వెళ్దాం. వాళ్ళు వచ్చేంత వరకు స్లోగా అయితే వెళ్ళొచ్చు. సో రైడ్ అప్డేట్. ఇంకా చిక్బల్లాపూర్ 258 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ రీచింగ్ టైం వచ్చి 3:30 అంట. 4 hours 15 minutes జర్నీ చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అందరం ఒకచోటే ఉన్నాం. నా వెనకాల రవన్ ఉన్నాడు, ముందేమో గిరీష్ అని ఉన్నాడు. మాకన్నా ముందు జస్ట్ టోల్ గేట్ క్రాస్ అయిన వాళ్ళు అయితే శివన్న, సతీష్ అన్న అండ్ భరద్వాజ్ అన్న. ఇప్పుడు దిస్ ఈజ్ ద 4th టోల్ గేట్ విచ్ వీఆర్ క్రాసింగ్ టుడే. ఏంటది? ఓ గ్రావెల్. అమ్మకత్తపాడు టోల్ ప్లాజా అంట. అమ్మకత్తపాడు టోల్ ప్లాజా. ఓకే, ప్రొనౌన్సియేషన్ కరెక్టా కాదో ఐ థింక్ అమ్మకత్తపాడు. సో ఈ రోజుకి ఇది 4th టోల్ గేట్. సక్సెస్ఫుల్లీ ఇప్పటి వరకు 270 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాం మనం. ఇంకా స్టిల్ చిక్బల్లాపూర్ మన రూమ్ బుక్ చేసుకున్నంత వరకు అయితే ఇంకా 257 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడి నుంచి చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ వచ్చి ఇంకొక 5 to 6 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్స్ వేసుకున్నా ఇంకో 270 కిలోమీటర్స్ ఈరోజు రైడ్ చేయాలి. రైడ్ అప్డేట్. ఇక్కడ పెట్రోల్ బంప్లో ఫ్యూల్ అప్ చేసుకుని ఇక్కడ చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుని ఫ్రెష్ అయ్యి అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్. నెక్స్ట్ స్టాప్ వచ్చి కియా దగ్గర, కియా షోరూమ్. అక్కడే ఎక్కడైనా లంచ్ చేసి విల్ గో. నా ఫోన్ ఏదైతే నేను మ్యాప్స్కి యూజ్ చేస్తున్నానో అది ఛార్జింగ్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు దాకా కనెక్టర్ నుంచి ఛార్జింగ్ వెళ్ళలేదు. సో ఛార్జింగ్ అయితే ఇప్పుడు పని చేస్తుంది. కొంచెంసేపు అయిన తర్వాత ఆన్ చేసుకుని
కాసేపు అయిన తర్వాత ఆన్ చేసుకుని మళ్ళీ మ్యాప్స్ ఆన్ చేయాలి. రైట్ అప్డేట్. టోల్గేట్ నెంబర్ 5 క్రాస్ అవుతున్నాం అండ్ ఆల్మోస్ట్ రీచింగ్ అనంతపూర్. ఈ టోల్గేట్ పేరు వచ్చి కాసేపల్లి టోల్ ప్లాజా అంట. సో నేను శివన్న అయితే ముందుకున్నాం, లేట్ చేస్తున్నారు లేదంటే. క్రాసింగ్ 5th టోల్ గేట్ ఫర్ ద డే. అనంతపూర్ అయితే మొత్తం మీద ఎంటర్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 30 బిలోకి అయితే వచ్చాం. దాంతోపాటు డ్రిజ్లింగ్ కూడా స్టార్ట్ అయింది. తుప్పర్లు పడుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ. క్లౌడ్స్ అయితే భయంకరంగా ఉన్నాయి. తెలియదు ఏం జరుగుతుందో, చూడాలి. అట్లీస్ట్ మనం స్టాప్ అనుకున్న దగ్గరికి వరకు వర్షం పడకుండా ఉంటే దట్ విల్ బి గుడ్. తుప్పర్లు అయితే రేజ్ అయినాయి. లేదంటే వర్షం ఎక్కువైతే గోప్రో లోపల పెట్టేసి రెయిన్ గేర్ బయట తీయాలి. తుప్పర్లు అయితే ఎక్కువైనాయి. వైజర్ మొత్తం వాటర్ పడింది. క్లైమేట్ అయితే మాత్రం వర్షం పడేలాగే కనబడుతుంది. చూద్దాం. సో మన వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడైనా లంచ్ చేసేసి వెళ్దాం అంటున్నారు. ఎందుకంటే అనంతపూర్ దాటితే లంచ్ చేయడానికి ఏం దొరకదు అన్నట్టు చెప్తున్నారు. లంచ్ కోసం ఆగారు. రెస్టారెంట్ పేరు వచ్చి 7 Hills రెస్టారెంట్ అంట. 1 more రైడ్ అప్డేట్. లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్ 137 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 hours 16 minutes. రీచింగ్ టైం 4:42 అంట. అండ్ ఇప్పుడు టైం వచ్చి 2:28. అండ్ వీఆర్ అబౌట్ టు రీచ్ 1 more టోల్ ప్లాజా. దిస్ విల్ బి అవర్ 6th టోల్ గేట్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంట. టోల్ ప్లాజా వచ్చి మరూరు టోల్ ప్లాజా. సో ఈరోజు మనం 6th టోల్ గేట్ క్రాస్. ఫాక్. ఇంటికి పెట్టింది అయితే ఇంకో ఇలా అయిపోయింది, కింద పడిపోయింది. ఇక్కడ నుంచి ఎప్పుడు పడిపోయిందో తెలీదు. ఓకే, బ్యాడ్ టైం అంతే. సరే చలో, లెట్స్ కంటిన్యూ ద రైడ్. Where are we? Yeah, we have crossed 6th toll gate. 6వ టోల్ గేట్ అయితే మనం ఈరోజు క్రాస్ చేసాం. సో మన వాళ్ళు అయితే ముందుకు దూసుకెళ్ళిపోయారు. మన వాళ్ళు ఇంకా రీచ్ అవుదాం. ఇంకా ఈ యాక్షన్ కెమెరా అసలే శివన్నది, ఇప్పుడు కొత్తది కొనేయాలి. ఇంకో ఇది ఉంది కదా, ఇది ఇరిగిపోయింది. ఇది ఎప్పుడు ఇరిగిపోయిందో కూడా తెలియదు. దీనివల్ల ఊడి పడిపోయింది. కొత్తదనే చెప్పాడు. విండ్ బ్లాస్ట్కే అనుకుంటాను, చాలా విండ్ బ్లాస్ట్ ఉంది, దానివల్లే అనుకుంటాను. సరే ఏం చేయలే, ఇంకా కొత్తది కొన్ని కూడా ఉంటాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, చాలా హెవీగా వస్తుంది. మొత్తం వైజర్ అంతా వర్షమే, చాలా హెవీగా. అంటే రోడ్ అయితే కనిపించట్లే, ఆ వర్షం వైజర్ మీద పడి. మీకు అది అర్థమవుతుందో తెలియదు. మొత్తం వైజర్ అయితే మాయిశ్చర్ అయిపోయింది. ఇంకా వెళ్ళాల్సింది 119 kilometers, 2 hours 1 minute జర్నీ చూపిస్తుంది. 4:41 వరకు రీచ్ అవుతామంటుంది. వర్షం. మన వాళ్ళేమో ముందు వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా తెలియదు కదా నేను వెనక్కి తిరిగి బ్యాక్ వెళ్ళానని. ఈరోజు ఏంటి పరీక్షలు ఏంటి మనకి? ఇక్కడైతే
అయితే మళ్ళీ చినుకులు లేవు. వైజర్ మీద మాత్రం వాటర్ అయితే ఉన్నాయి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఉన్నట్లో జరిగినట్లో బెస్ట్ సీన్ ఏంటంటే క్లైమేట్ ఒకటి బాగోవడం. ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటే ఈ వర్షం, లేదంటే ఇప్పుడు ఈ సీజన్లో వర్షం అయితే రాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిక్బల్లాపూర్ ప్రోగ్రామ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, 3 months నుంచి. అదేమంటారు, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు కదా అంటారు కదా, అలాగే ఆయన ఆజ్ఞ ఆయన పరీక్షిస్తున్నాడు. అర్థమవుతుంది. స్వామి తండ్రి ఎట్లా అయినా నీ దర్శనం అవుతుందని అనుకుంటున్నా, అవ్వాలనే కోరుకుంటున్నా. అయిపోయింది. వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ కియా అండ్ ఇషా ఫౌండేషన్కి వచ్చి 91 kilometers చూపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ టైం వచ్చి 1 hour 32 minutes అంట. ఎస్టిమేషన్ టైం వచ్చి 4:56. ఇంకా ముందే 4:30 వరకు రీచ్ అవ్వగలిగితే అట్లీస్ట్ ఇన్ వర్స్ట్ కేసెస్ స్నానమే చేసి 5 వరకు ఫౌండేషన్కి వెళ్ళొచ్చు. క్లైమేట్ అయితే కూల్ అయింది ప్రస్తుతానికి, వర్షం అయితే ఏం లేదు, అంతా బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. అది చూద్దాం, వర్షం అయితే ఏం రాకుండా ఉంటే బాగుంటుంది. మబ్బులు అయితే ఉన్నాయి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. యాక్షన్ కెమెరా పోయినప్పటి నుంచి ఏదో అలా ఉందబ్బా, అసలు బాగాలేదు. ఒక రకమైన ఫీలింగ్. మందు పోయినా అంత బాధపడమేమో, మహా అయితే డబ్బులు పోయినాయి అని బాధపడతాం. కానీ ఇప్పుడు వేరే వాళ్ళ వస్తువు మన చేతిలో పోయింది అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇంకా 46 kilometers 54 minutes. బెంగళూరు కర్ణాటకకు అయితే రీచ్ అయిపోయాం. బగ్గేపల్లి టోల్ ప్లాజా అంట. దిస్ ఈజ్ 7th టోల్ గేట్ ఆఫ్ దిస్ రైడ్. అండ్ హైదరాబాద్ నుంచి కర్ణాటక రావడానికి 8 టోల్ గేట్ల. ఓ దేవుడు, షట్ మ్యాన్, అందుకని లేట్. ఇక్కడ కూడా రెడ్ లైన్. One eternity later. Finally, 25 kilometers 32 minutes and the reach time is 4:56. చూస్తున్నారా ఎక్కడి వరకు ఉన్నాయో? ఇదేదో నాతో పాటే వస్తున్నట్టుంది. ఇంకా 12 kilometers వెళ్ళాలి. 18 minutes టైం చూపిస్తుంది. వీడేంటి రోడ్డు మీద ఆడుకుంటున్నాడు? నోకియా ఫోన్లో ఆడుకోవాలరా స్నేక్ గేమ్, రోడ్డు మీద కాదు. ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్. ఫైనల్లీ రీచ్డ్. హోటల్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి వీఆర్ గోయింగ్ టు ఇషా ఫౌండేషన్. అక్కడికి వెళ్ళి ఐ షో యూ ద ఇషా ఫౌండేషన్, ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ హోప్ఫుల్లీ అక్కడ ఈ టైంలో లేజర్ షో కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హోప్ఫుల్లీ ఉండాలి. అండ్ ద టైమ్ ఈజ్ 6 now. ఇక్కడ నుంచి 10 kilometers, మోస్ట్లీ 30 minutes అయితే పడుతుంది. అండ్ వర్షం వస్తుంది అనుకుంటున్నా. వర్షం రావద్దు, ఎందుకంటే టెంపుల్ అదంతా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. సో ఎక్కువ బైక్స్ అయితే వేసుకెళ్ళట్లే. అక్కడికి వెళ్ళాక ఐ విల్ షో యూ. హోటల్లోకి రిటర్న్లో తీసుకోవచ్చు కదా, లేజర్ షో అయిపోతుంది. సో ఫైనలీ వీఆర్ ఎట్ ఇషా ఫౌండేషన్, చిక్బల్లాపూర్. ఇంకా లేజర్ షో అయితే స్టార్ట్ చేయలేదు. జనాలు అయితే మాత్రం కుప్పలు తెప్పలు ఉన్నారు అసలు లేజర్ షో కోసం వెయిట్ చేస్తూ. మాకు ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ½ an hour టైం పట్టింది మా రూమ్ దగ్గర నుంచి. ఈ చీకట్లు మీకు కనిపిస్తుందో లేదో? అదిగో ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారంటే పైనుంచి ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఈవెన్ మొబైల్ సిగ్నల్ కూడా రావట్లేదు అనమాట. అందరూ కూడా లిటరలీ వెయిటింగ్ అక్కడ లేజర్ షో కోసం. His ecstasy
transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi. సో మొత్తం మీద ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నా ఈయన దగ్గరికి రావాలని. ఫైనలీ ఐ మేడ్ ఇట్. మొత్తం మీద ఆదిపురుషుని దర్శనం అయితే అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ 550 కిలోమీటర్స్ వర్షం, ఎండ, మధ్యలో ఒక యాక్షన్ కెమెరా పగిలిపోయి ఇన్ని జరిగిన తర్వాత కూడా ఐఎమ్ హ్యాపీగా ఉన్నాను అంటే రీజన్ ఈయన దర్శనం ఎంత బాగా జరిగిందంటే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. అవన్నీ జరగడం, ఇది జరగడం. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి తినేసి. మళ్ళీ రేపు మార్నింగ్ తెలిసిందే కదా గండికోట ప్లాన్ ఉంది. హార్స్లీ హిల్స్ అండ్ గండికోట. హార్స్లీ హిల్స్లో వ్యూ అయితే సూపర్ ఉంటుంది అండ్ గండికోటలో నైట్ క్యాంపింగ్ చేద్దాం. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఎంతటితో క్లోజ్ చేద్దాం. ఇన్ కేస్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది అనేది. అండ్ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.